హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఎమ్మెల్యేల పైన దాదాపు 20 మంది పైన కేసులు పెట్టబోతున్నాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్, మరి ఇది నమ్మశక్యంగా ఉందంటారా? ఇది పాసిబులేనా? మరి ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు? దీనికి కారణాలు ఏంటి? ఇది నిజమేనా కాదా సార్? యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అనూహ్యంగా మెజార్టీ వచ్చింది. 164 సీట్లు వచ్చాయి కూటమికి. అందులో 80 మంది కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అది కాకుండా ఒక వార్త చక్కర్లు కొట్టే వార్త ఏంటంటే, అది లోకేష్ తీసుకున్నాడా లేకపోతే చంద్రబాబు పార్టీ తీసుకునిందా పక్కన పెడితే, చాలామంది ఎమ్మెల్యేలు 30 నుంచి 40 కోట్ల డబ్బులు పార్టీకి కావచ్చు, లోకేష్ కావచ్చు ఇచ్చారు సీటు కోసం అనేది ఒక వార్త ఎప్పటి నుంచో ఉంది. ఇది రెండవది, ఖర్చు కూడా విపరీతంగా ఈసారి పెట్టారు. ఎందుకంటే జగన్ తర్వాత అంటున్నారు కానీ జగన్ వ్యతిరేకత అని అప్పుడు ఎవరు అనుకోలే. తెలుగుదేశం గెలవచ్చేమో కానీ టైట్గా ఉంటుంది, జగన్ ఓడిపోతాడని ఎవరు అనుకోలే, సీట్లు తగ్గొచ్చేమో అనేది ఎక్కువ మంది అనుకున్నారు. అందువల్ల ఖర్చు విపరీతంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానివల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. సో ఆల్రెడీ కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గత 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారమే కావచ్చు, కానీ ఆ వ్యాపారంలో అందరికీ లాభాలు రావు, కొంతమందికే లాభం వస్తుంది, మిగతా అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాల్సింది. అందువల్ల రాజకీయాల్లో చేరి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాగా ఈ ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఫస్ట్ టైం, అతని పేరు నేను చెప్పను కానీ ఫస్ట్ టైం వచ్చాడు. అతను ఎప్పటి నుంచో 10 ఏళ్ళ పై నుంచి పనిచేస్తున్నాడు. అక్కడ పరిటాల రవి లాంటి వాళ్ళతో అతను ఢీకొనేవాడు సొంత పార్టీలోనే. ఇతనికి ఎక్కడ డబ్బులు తినే అవకాశం రాలేదు, సంపాదించుకునే అవకాశం రాలేదు, ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాడు. అతను ఏమైపోయాడంటే మటన్ కొట్టాడు దగ్గరకు కూడా వాడికి మంత్లీ ఇది పెట్టేశాడు, టార్గెట్ ఇచ్చాడు. వాడు మంత్లీ ఇంత ఇచ్చేయాలి. సో ఈయనకి అలాగా చివరికి తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాకు తెలిసిన ఒక కేబుల్ ఆపరేటర్కి 30 లక్షలు టార్గెట్ పెట్టాడు. ఎవరు? ఈ ఎమ్మెల్యే. 30 లక్షలు ఇతను ఇవ్వలేడు కదా, ఇతను వ్యాపారం నడవదు 30 ఇస్తే. అందుకని ఇతను చంద్రబాబు లోకేష్ దగ్గరకు కూడా పోయాడు. అక్కడ ఉన్న మినిస్టర్ కూడా ఇతనికి ఫ్రెండే మళ్ళీ. సో మినిస్టర్ ఏం చేయలేకపోయాడు, చంద్రబాబు లోకేష్ ఆ ఎమ్మెల్యేని ఏం చేయలేకపోయారు. చివరికి ఇక్కడ ఎవరినో పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్లో అతను ఆ ఎమ్మెల్యే ఆస్తులు ఉన్నాయి కాబట్టి బెదిరించి అతను లొంగ తీసుకున్నాడు. కేబుల్ ఆపరేటర్ నెలకి ఇప్పుడు 3 లక్షలు ఎంతో ఇస్తున్నాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి, మా ఫ్రెండ్ ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ మూసేస్తే ఆ ఫ్యాక్టరీని కొన్నాడు 40 కోట్లకి. ఆ ఫ్యాక్టరీని తను ఏదో రియల్ ఎస్టేట్ చేసేదో చేద్దాం అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది, ఒక 10 ఎకరాలు పక్కన పెట్టమ్మా మనకని. ఇదేంది 10 ఎకరాలు పెడితే నేనేమి చేయాలని అతను కూడా లోకేష్ చంద్రబాబు వరకు వెళ్ళాడు, కానీ అతనికి ఏమీ జరగలే. చివరికి అతను ఎవరినో పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేసి అతను బయట పడిపోయాడు. సో మొన్న నేను నెల్లూరు జిల్లాకి వెళ్తే అక్కడ పోయిన 10 నిమిషాలకి అక్కడ నాకు చెప్పిన వార్త ఏంటంటే, మీరు దారిలో వస్తున్నప్పుడు తైలం చెట్లు తోపులు ఉండేవి కదా, తోటలు ఇప్పుడు లేవు, చూసారా మీరు, కొట్టేశారా? అవును నేను చూశాను, కొట్టేసన్నారు కదా అంటే, అవి యాక్చువల్గా అదేంటి అగ్రిగోల్డ్ వాళ్ళవి కోర్టులో పెండింగ్లో ఉంది కేసు, దాన్ని ఎమ్మెల్యే కొట్టేసుకున్నాడు అని చెప్తున్నారు. దాని మీద జనం కూడా తిరగబడ్డారని. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే, మనం ఎమ్మెల్యేలని నిందించలేము. ఎందుకంటే ఎమ్మెల్యేలు మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఇంత ఖర్చు పెట్టాము, మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుందని వాళ్ళు అడుగుతారు. అందువల్ల ఏమైపోయిందంటే, తెలుగుదేశం వాళ్ళను కూడా ఎమ్మెల్యేలు వదలట్లేదు. లోకల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాడా మనోడా తనోడా లేదు, ఎక్కడ సోర్స్ ఉంటే దాన్ని మింగేయాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు ముందు వస్తాయేమో తెలియదు. ముందస్తు ఎన్నికలు వచ్చాయనుకో, ఈ 3 ఏళ్ళే టైం ఉంటుంది. 3 ఏళ్లలో కనీసం టార్గెట్ 300 కోట్లు, అంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించాలి. 100 కోట్లు సంపాదించాలంటే వాళ్ళకి ఎక్కడ ఏది దొరికితే అది తినేయాలన్న దీంట్లో ఉంటారు. పైగా గత 5 ఏళ్ళు కూడా లేదు కదా వాళ్ళకి. సో ఇది ఒక వ్యవహారం. రెండవ వ్యవహారం ఏమంటే, ఆల్రెడీ 5 ఏళ్ళుగా వైసీపీ నాయకులు ఇదే మాదిరిగా తినే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకలో వైసీపీ నాయకుడు ఒక చోట ఇసుకని తవ్వేసి వాడు ఎక్కడెక్కడ ఎలా అమ్ముకోవాలో ఒక సిస్టంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఇతను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, ఇతనికి ఈ సిస్టమ్ అంతా తెలియదు.
అప్పుడు వైసీపీ పాత ఎక్స్ఎమ్మెల్యే తనని అప్రోచ్ అయ్యి తెలుగుదేశం అని, అరే భయ్ నీ వాటా నేను ఎంత చెప్పి ఇచ్చేస్తాను, నేనే కంటిన్యూ చేసుకుంటాను, నాకు అన్నీ తెలుసు కదా, నేను చేసుకొని వెళ్ళిపోతాను, నీ వాటా నీకు ఇస్తా అన్నప్పుడు ఇతను కూడా బార్గెన్ చేసుకొని 10 రూపాయలు ఇస్తా అంటే 20 రూపాయలు ఇవ్వను, 15 రూపాయలు ఇవ్వను, ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలాగ వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో హ్యాపీగా చాలా చోట్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది తెలుగుదేశం మీడియానే సీరియస్గా బయట పెడతా వస్తుంది గత కొంతకాలంగా. అంటే దీన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ కంట్రోల్ తెలిసి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేస్తే మనకే ఇబ్బందులు, ఎందుకులే అని అప్పుడప్పుడు పైకి కంట్రోల్ చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే 20 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి చంద్రబాబు కేసులు పెట్టబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ మాట కూడా వినట్లేదు, ఎవడు కంట్రోల్ కావట్లేదు, కాబట్టి కేసులు పెడితే దారికి వస్తారు. రెండోది నాకు పేరు వస్తుంది, చూడు చంద్రబాబు నిజాయితీపరుడు, సొంత ఎమ్మెల్యేలను కూడా వదలలేదు అన్న పేరు నాకు వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే గవర్నమెంట్లోనే ఉంటూ ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి మనం కూడా దీన్ని మనమే ప్రతిపక్ష రోల్ ప్లే చేసామనుకో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉండదు, జగన్కి ఛాన్స్ ఉండదు, పేరు మనకు వస్తుంది అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వార్త. ఇది ప్లాజిబుల్ అంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు, కానీ చంద్రబాబు ఈ స్థాయి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జీబీ రెడ్డి లాంటి వాళ్ళ విషయాల్లో చంద్రబాబుకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అట్లాగే కార్యకర్తలకి పేరుకేదో సమావేశాలు నడుపుతున్నారు, కానీ డబ్బులంతా వీళ్ళు తినేస్తుంటే వనరులు కార్యకర్తలు కూడా సఫర్ అవుతారు కదా అక్కడ. సో కార్యకర్తలకి ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాఫిట్ లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? ఓన్లీ నువ్వు గొప్పోడు, కార్యకర్తలతో సమావేశం, మీరేమో బలం, ఇవన్నీ కుదరదు కదా, నాకేంటి సార్ అంటారు కదా అందరూ. సో ఇది చంద్రబాబుకు ఉండే ప్రాబ్లం. సో చంద్రబాబు 20 మంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించబోతున్నాడు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా కొంతమందిని చంద్రబాబు డిప్లాయ్ చేసి ఎమ్మెల్యేల మీద పనితీరు మీద మొత్తం రిపోర్ట్లు అయితే తెప్పించుకున్నాడు. ఏ ఎమ్మెల్యే వాళ్ళు ఆ సర్వే చేసిన వాళ్ళు ఫేస్బుక్లో కూడా పెట్టారు, నేను చూశాను. అంటే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యేలు ఎలా భూ కబ్జాలకి, ఇవన్నీ చంద్రబాబు అయితే నివేదికలు తెప్పించుకున్నాడు. ఇలాగ అందరూ చేస్తారు. ఎందుకంటే ఒకటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఒరే నీ జాతకం నా దగ్గర ఉంది, నువ్వు మూసుకొని నేను చెప్పినట్టు వినకపోతే నీ అంతు చూస్తానని చెప్పచ్చు. సో అలాగేమైనా చేస్తాడా అనేది చూడాలి. అంటే మరీ మితిమీరిపోయి అరాచకాలు సృష్టిస్తే అక్కడ నెక్స్ట్ మనం గెలవం అనుకుంటే అప్పుడు చంద్రబాబు కూడా ఇబ్బందే కదా. సో వాళ్ళు దోచుకోవడాన్ని చంద్రబాబు కూడా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టారు, ఇప్పుడు దోచుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ చూస్తున్నట్టు వెళ్తారు. ఎక్కడి వరకు? ఒక రేంజ్ వరకు. వాళ్ళు మరీ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా పడి దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన చెట్లు కొట్టేయడం ఇలాంటివంతా చేస్తూ ఉంటే చంద్రబాబుకు తలనొప్పి అవుతుంది. లోకల్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. సో ఈ చెట్లు కొట్టిన దానికి వ్యతిరేకంగా కూడా వైసీపీ వాళ్ళు ధర్నాలు చేసి అరెస్టులు అయ్యారు. అక్కడ ప్రజల్లో కూడా వైసీపీ పట్ల కొంత సింపతి వచ్చింది. వైసీపీ వాళ్ళే బెటర్, వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారని కంపారిజన్ జనంలోకి వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రేపొద్దున తెలుగుదేశం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడే కొంతమంది మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు దారికి వస్తారు. ఎందుకంటే చంద్రబాబు మాట ఎవరు వినట్లేదు అనేది అయితే వాస్తవం. మనం ఓపెన్గా చూస్తున్నాం కదా, మన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబును కూడా ధిక్కరించే మాట్లాడుతున్నారు. పంచాయతీకి రమ్మంటే కూడా వెళ్ళలేదు కదా ఆయన. ఇది ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేయలేనప్పుడు నన్ను మాత్రం ఏం చేస్తారు చంద్రబాబుని మిగతా వాళ్ళు అందరూ అనుకునే అవకాశం ఉంది. సో అదేదో సామెత ఉంది కదా, పిల్లి గుడ్డిదైతే ఎలుక డాష్ చూపించిందని. అలాగా చంద్రబాబు వీక్నెస్ని కనుక్కొని ఎమ్మెల్యేలు రెచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు నిజంగా కేసులు పెట్టి బెదిరించడానికి వార్త చంద్రబాబు లీక్ చేయించి వదిలాడా, లేకపోతే వైసీపీ వాళ్ళు వదిలారని తెలుగుదేశం మీడియా అంటుంది. వైసీపీ వాళ్ళకి వదిలితే వైసీపీ వాళ్ళకి వచ్చే ఉపయోగం ఉంది దీంట్లో. సో ఇది చంద్రబాబే లీకులు ఇచ్చి ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టబోతున్నారు అని ఏరియాలు కూడా ఇస్తున్నారు. తిరుపతి నుంచి ఇద్దరంట, తిరుపతి జిల్లాలో ఒకరంట, అక్కడ ఇద్దరంట, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు